అందరికీ నమస్కారం అండి. నన్ను నా కథని చూసే ముందు నా గురించి ఏదో కొంచెం చెప్తా, స్కిప్ కొట్టకుండా చూడండి. అసలు అదేంటో అండి, ఇన్ని జనరేషన్స్ దాటి వచ్చినా సరే నేను మాత్రం అక్కడే అలానే క్లారిటీ లేకుండా ఉండిపోయా. ఇదేంటో చెప్పనా, ఫస్ట్లో మంచి కాలేజ్లో సీట్ రావాలనుకున్నా, సీట్ వచ్చింది కానీ క్లారిటీ లేకపోవడంతో జాయిన్ అవ్వలేదు. తర్వాత అమెరికాలో జాబ్ కొట్టాలనుకున్నా, అనుకున్నట్టుగానే కొట్టా, కానీ క్లారిటీ లేకపోవడంతో అక్కడ కూడా జాయిన్ అవ్వలేదు. ఈసారి అలా కాదండి, నన్ను అర్థం చేసుకునే మంచి భార్య రావాలనుకున్నా, ఈసారి కూడా. అదేంటి, ఒక్క నిమిషం, నేనేంటండి బాబు, మీరు చూడాల్సిన కథనంతా ఇప్పుడే చెప్పేస్తున్నా. సారీ అండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా స్టార్ట్ చేసేద్దాం, ఏమనుకోకండి. అమ్మా హీరో, నువ్వు యాక్టర్వే, డైరెక్టర్ కాదు. బాబు డైరెక్టరు, రికార్డ్ బటన్ ఆన్ చేసి నిమిషం అయింది. మీరు యాక్షన్ చెప్పకపోతే రోజంతా ఆడియన్స్గా హీరో గారు సారీ చెప్తూనే ఉంటాడు. ఓకే ఓకే ఓకే, లైట్స్ ఆన్, రోల్ కెమెరా, యాక్షన్. రే, ఇదే నేను నీకు చూడబోయే లాస్ట్ పెళ్లి చూపులరా. దయచేసి దీన్ని చెడగొట్టకరా. ముందు టెన్షన్ పడ్డం ఆపరా చెత్తనా కొడుక. ఓపెన్ చేస్తే హాయ్ అండి. హాయ్. మీ పేరు? అదేం పేర్రా? సర్లే. అయ్యో భలే ఉందండి మీ పేరు, ఉహు గారు. అయ్యో, అది పేరు కాదండి. చెప్పడానికే అంత సిగ్గుపడుతున్నారంటే కొంపతీసి మీ పేరేమన్నా సిగ్లక్ష్మా? ముందేం లేదు, జస్ట్ లక్ష్మి మాత్రమే. ఈ మోడమోహన్ చూసినప్పుడు అనుకున్నాను పేరే లక్ష్మో గిక్ష్మో ఉంటుందని. అవును, పెళ్లి తర్వాత మీ డ్రీమ్స్ అంటే? ఇదేంట్రా? నీకు ఓకే అయితే ఏంటి అన్నెచ్చారు? మన ఫ్యూచర్ పిల్లలండి వాళ్ళు. ఇదేం డ్రీమ్ రా నాయన, క్రికెట్ ఆడటమే రాదంటే వరల్డ్ కప్ ఆడమంటుంది. మొదటిదే మింగేటట్టుందిగా. ఇదేంట్రా, తలెత్తి చూడదు. ఇలా అవ్వదు కానీ మనమే దూరద్దు. అయ్యో ఏంటండి మీరిలా? మీరు ఎలాగ తలెత్తరు, అందుకే నేనే దీన్ని చూడాల్సి వస్తుంది. అంటే పిల్లలు అనగానే ఏమనలేదు. ఇప్పటికీ తలెత్తరా? నేను ఇలానే మాట్లాడుకోవాలా? అంటే అది పిల్లలు. ఇదేంద్రా, పిల్లలని సాగకూడుతుంది. కొంప తీసి పిల్లల్ని ఇవ్వకపోతే చంపేస్తుంది. నాకే సంబంధం వద్దు నాయను. చేంజ్. చూశారుగా, మొదటిది మింగింది, ఇక రెండోది. మీరు తెచ్చారా? ఇదేంటి? మెడికల్ సర్టిఫికేట్. ఇప్పుడెందుకు అంటారేంటండి? మన పెళ్ళికి ముందే మన మెడికల్ సర్టిఫికేట్ ఒకరిదొకరు చెక్ చేసుకున్నాం అనుకోండి, రేపు మన పిల్లల్లో ఏదైనా లోపం వస్తే, ఒకవేళ మనకి పిల్లలే పుట్టకపోతే, అప్పుడు మీరు మీ ఫ్యామిలీ నన్ను బ్లేమ్ చేస్తారు. ఐ కాంట్ బేర్ దట్. సో మనం పెళ్ళికి ముందే ఇవన్నీ చెక్ చేసుకోవడం మంచిది. ఏమంటారు? ఇప్పుడు నా మెడికల్ సర్టిఫికేట్ తెచ్చాను అనుకో, నీకు నిజాలు తెలిసిపోతేగా. వాట్ డు యు మీన్? యా, ఐ యామ్ మీనింగ్ఫుల్. వేస్ట్ ఫెలో. థ్యాంక్స్. చేంజ్. ముక్కోటి దేవతల మీద నమ్మకంతో ముచ్చటగా మూడోది. హాయ్.
ఏటి అంత టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైమా? ఈ అమ్మాయి ఏంటి ఎంత పాష్గా ఉంది? అయినా మనకెందుకు, మన డౌట్లు అడిగేద్దాం. అడగాలనుకున్నది డైరెక్ట్గా అడిగేస్తా. మీకు ఓకే అయితే పెళ్లి చేసుకుందాం. మీరేమనుకోకూడదు మరి. ఎలాగో అడగాలని ఫిక్స్ అయ్యావుగా, అడుగు, చెప్తా. అంటే మనం పిల్లల్ని కనకుండా దత్తత తీసుకుని పెంచుకునే ఆలోచన ఏమైనా ఉందా? నీ అయ్యా పిల్లల్ని దత్తత తీసుకోలా, ఎలా కనిపిస్తున్నాను రా నీకు? రానా? రానా కాకపోతే వెంకటేశా, జిడ్డు మొహనాయలా. ఎవడో కన్న కొడుకుని తీసుకొచ్చి నేను పెంచాలా? ఏం నాకు చేత కదా అనుకుంటున్నావా? లేకపోతే నీకు చేత కాక నన్ను అడిగావా? చెప్పరా 0.5గా? మరి 0.5? అవునరా 0.5 గడవే నువ్వు. అసలు ఇప్పటిదాకా నాకు విడాకులు ఇచ్చిన నా హస్బెండే నన్ను ఇలా అడగలేదు, అలాంటిది నువ్వు హస్బెండా? అంటే నేను సెకండా? అవునరా సెకండే నువ్వు. బాబోయ్ చేంజ్. అయినా సరే సిగ్గు లేకుండా మా నాన్న కోసం 4ది. చూస్తుంటే వర్కౌట్ అవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్. పర్లేదు మీరు చెప్పండి. ఏముంటదండి, మీతో పెళ్ళంటే మినిమం 20 lakhs కట్నం ఇస్తారు మా వాళ్ళు. ఎంతైనా మీరు సాఫ్ట్వేర్ కదా. 1 minute, నేను సాఫ్ట్వేర్ అని మీకెలా తెలుసు? మా డాడీ చెప్పారు. ఓ ఓకే, కంటిన్యూ. చెప్పండి. ఆ 20 lakhs తో పాటు ఇంకో 20 lakhs లోన్ తీసుకుందాం, హనీమూన్ కి మాల్దీవ్స్ వెళ్దాం, ఫుల్ రిచ్ గా ఎంజాయ్ చేద్దాం. మరి రిటర్న్ వచ్చే లోన్ ఎవరు క్లియర్ చేస్తారు? చేసేస్తారు, ఎంతైనా మీరు సాఫ్ట్వేర్ కదా. ఇంకా పిల్లలు పుట్టాక మళ్ళీ లోన్ తీసుకొని ఈసారి ప్యారిస్ వెళ్దాం, మన పిల్లలతో ఫుల్ రిచ్ గా ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ రిటర్న్ వచ్చాక తీర్చేస్తారు, ఎంతైనా మీరు సాఫ్ట్వేర్ కదా. నీ అమ్మ, కుక్కకి కోతికి క్రాస్ బ్రీడ్ దానిలో ఉంటావు, నీ ముఖాన్ని నేను కావాల్సి వచ్చిందా? అయినా మీరు ఇచ్చి 20 లక్షలు కట్టడంలో 15 లక్షలు పెళ్లికే మింగిద్దే. ఇంక 5 లక్షలతో నేను మాల్దీవ్స్ తీసుకెళ్ళి రావాలా? మాల్దీవ్స్ ఏమైనా మారిగోల్స్ అనుకుంటున్నావు నడుచుకెళ్ళి వచ్చేయడానికి? అది కాదు, మాట్లాడితే లోన్ అంటున్నావు. బ్యాంకులో మీ అయ్యని పని చేస్తుందా? రారాలుడు లోన్ ఇస్తానడానికి దాకా మొహం దానా. హలో, ఏమైంది? అంటే జీవితాంతం నా బ్రతికంతా లోన్లు తీసుకోవడం కట్టుకోవడమేనా? అంతేగా మరి, ఎంతైనా మీరు ఆపుతావా ఇంకా? ఎంత చూసాక కూడా మార్చాలి అనిపించలేదరా? చేంజ్. మీరు నా మీద జాలి పడినా మా నాన్న మాత్రం పడట్లేదు, అందుకే 5ది. బ్రో, నువ్వు మళ్ళీ వచ్చావా? మీ మేనేజర్ని పిలవరా. బ్రో ఎందుకు బ్రో? నిజం చెప్పరా, మొన్న మీ కేఫ్కి వచ్చిన ముష్టోడు కూడా ఇదే డౌట్ అడిగావు, మళ్ళీ ఇప్పుడు అదే డౌట్ నన్ను అడుగుతున్నావు. నాది మరీ అంత ముష్టి మొక్కమారా? అలా కాదు బ్రో, నిన్న నీకు తగిలిన దెబ్బకి అసలు పెళ్లి చూపుల జోలికే రావనుకున్నా, అలాంటిది నిన్ను ఇప్పుడు చూసి షాక్ బ్రో. ఇదే లాస్ట్ అన్నాడు రా మా నాన్న, తప్పట్లేదు బ్రో. ఒకవేళ అమ్మాయి వచ్చినా డిసప్పాయింట్ తప్ప ఇంకేం మిగలదు బ్రో. సో ఉండి హట్ అవ్వడం కంటే వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండే బెటర్ అని నా ఫీలింగ్ బ్రో. సో నా మాట విని వెళ్ళిపో బ్రో. కేఫ్ సంక నాకపోవడానికి నువ్వేరా రీజన్, ఇంకెవ్వరు కాదు. థ్యాంక్ యూ బ్రో. నువ్వు వెళ్ళి కప్పులు కడుక్కో బ్రో. బ్రో బ్రో, ఇప్పుడు వరకు వచ్చిన 4 అమ్మాయిని లిస్ట్కి ఆపోజిట్ ఉన్నాలే బ్రో. సో 5వ అమ్మాయి కూడా ఆపోజిట్ గా రాదని ఎలా అనుకుంటున్నావు బ్రో? వెళ్ళిపో బ్రో. బ్రో వెళ్ళిపో. ఏంటి, పెళ్లి చూపులకు వచ్చిన అందరినీ ఏదో చెప్పి రిజెక్ట్ చేస్తున్నావంట? ప్రాబ్లం ఏమైనా ఉందా? నీకు పెళ్ళి 5 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరేంటి? నీకేమైనా ప్రాబ్లం ఉందా? ఈడి సంఖ్య నాకు కూడా వచ్చి నా సంఖ్య నాకు చేస్తాను. అక్కడ తలుపు చప్పుడైనట్టుంది.
అంటే ఈ అడ్డగాడిది వచ్చినట్టున్నాడు. ఈ రోజు ఆడు పెళ్లి విషయం అటో ఇటో తేల్చేయాల్సిందే, అంతే. ఆగరా రే, నేను మాట్లాడుతుంటే అలా నిర్లక్ష్యంగా కూర్చుంటావేంట్రా? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఎందుకురా ఏ అమ్మాయి నీకు నచ్చట్లేదు? నిన్ను చూడ్డానికి పంపించిన ప్రతి అమ్మాయిని కేర్లెస్ గా రిజెక్ట్ చేస్తున్నావు ఎందుకురా? నిన్నగాక మొన్న పంపించిన అమ్మాయిని అసలు నువ్వు కలవలేదట కదరా, పనికి మాలివాడా గాడిద. అడ్డగాడిదలే తలోపడం కాదురా. నువ్వేమో ఇక్కడ ఒక్కొక్కరిని రిజెక్ట్ చేసుకెళ్ళిపోతున్నావు, వాళ్ళేమో నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి దొప్పుతున్నారు. ఎద్దవని అసలు నీకు పెళ్లి చేసుకున్న ఆలోచన ఉందా లేదా అది చెప్పు. ఉంది నానా, ఓ దొబ్బేస్తున్నావు, కానీ నాదో కండిషన్ ఉంది. అదేంటో చెప్పి తగలడు. అంటే పల్లెటూరు అమ్మాయి అయితే. మొన్న వచ్చింది పల్లెటూరు సంబంధమే కదా, మళ్ళీ ఈడేంటి ఇలా అంటున్నాడు? ఏంటో అనుమానపు ఆలోచనలు. ఎదవ అనుమానపు ఆలోచనలేం కాదు, పనికి మాల పక్కిరి ఎదవ. పల్లెటూరు సంబంధం అన్నావు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ దొంగన కొడుకు చేసిన పనికి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమనుకుంటారో ఏంటో. అదిగో అలాంటి పాపపు ఆలోచనలు ఆలోచిస్తే ఇలాగే మూతులు కాలిపోతాయి. ఎదవ సలహాలు చెప్పకు. ఈ పనికి మాలినోడి కోసం పెళ్లి సంబంధాలు చూడడానికి నా తలప్రాణం తోక్కొస్తుంది. నా కూరలు ఉప్పేసి తగలడు. మాకు తెలుసు. అమ్మా, అదండి మ్యాటర్. ఇంక నేను పల్లెటూరు సంబంధం అనేసరికి ఏ కేఫ్లోనో రెస్టారెంట్లోనో ప్లాన్ చేస్తే నేను ఎలాగో కంపు చేస్తానని తెలిసి డైరెక్ట్గా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ప్లాన్ చేసాడు మా నాన్న. చూడండి ఏం జరిగిందో. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్తే బావగారు. నేను బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది బావగారు. కొన్ని లడ్డూలు కొంచెం తీపి ఎక్కువైందండి. నిజంగానే ఎక్కువైంది బాబాయ్. వీడి మాటలేం పట్టించుకోకండి బావగారు, వీడికి కొంచెం తిండి ఎక్కువ. ఇక్కడికి వచ్చిన సరే తిండుకోవాలి ఆపవా బావగారు? ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటారు చెప్పండి. అంతే అంటారా? అంకుల్ అవును, మీకు ఒకే అబ్బాయి అన్నారు, మరి తిను. వీడండి నా ప్రాణ స్నేహితుడు కొడుకండి, వీడికి బెస్ట్ ఫ్రెండ్ అండి. మావాడు సంకనాకి పోవడానికి సగం కారణం వీడేనండి. అంతా మా బాబాయ్ అభిమానం అండి. మా నాన్నకంటే వీడంటే నాకు ప్రాణం. అవునా? నా కొడుకు నాకు గౌరవం లేదని వాడి కాల్ తీస్తేనే జోక్ చేశారు. జోక్ చేశారంట. ఇదేం దిక్కుమాల జోక్ రా నాయన. ఒక సెకండ్ భయాన్ని పరిచయం చేశాడు. జోక్, నైస్ జోక్. బావగారు, మీ అబ్బాయి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటున్నాడు. అంటే బావగారు పెళ్లి సంబంధం చూడడం ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాడు అన్నమాట. ఎంతవ క్వశ్చన్ మార్క్ ఫేస్ చేసుకుని నా వైపు అలా చూడకు. ఈ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు, మనం ఇంకా ఫస్ట్ టైం లోనే ఉన్నాం. పెళ్లి కూతురులాగా అలా తలదించుకుంటావేంట్రా? తలెత్తి నవ్వరా చెత్తలా కొడక. ఏం చెప్పా బాబాయ్? ఈడికే అదే చెప్పాను, యదవని తీసుకురాకరా అని. బాబాయ్ ముందు లడ్డు తినడం ఆపు, చెత్త యదవ. రేయ్, ఈ పెళ్లి సంబంధం గానీ క్యాన్సిల్ అయిందనుకో, నీకు మీ ఆవిడికి మధ్యలో అగ్గటిస్తాను ఎద్దవా అని. ఓర్ని అమ్మ, ఇదే అక్కడ గోలరా? నీ పెళ్లి చూపులు నా చౌకి వచ్చినట్టుంది. బావగారు, మీలో మీరు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. అంటే స్వీట్లు ఎక్కువ తింటే ఆరోగ్యం పాడైపోతుంది ఎద్దవా అని చెప్తున్నాను బావగారు, అంతే. అవునా? ఓసే, అమ్మాయి ఎక్కడే? వస్తుందండి. ఒరేయ్, టైం అవుతుంది, అక్క తీసుకురారా. అక్క, నాన్నగారు పిలుస్తున్నారు, తొందరగా రా. అబ్బాయి ఎలా ఉన్నాడు? పర్లేదు. ఏం బాలేడా? ఓకే, బాగున్నాడు. మరి నేను? తొందరగా రావే. వస్తున్నా. వస్తుందన్నా. బావగారు, ఇంకేంటి సంగతులు? ఏముంది బావగారు, అమ్మాయిని కానీ ఒక్కసారి తీసుకొస్తే అబ్బాయి చూసేస్తాడా? బాబు, మీరు సాఫ్ట్వేరా? అవును తాతగారు. మరి మీ సాఫ్ట్వేర్ లో అబ్బాయిలు అమ్మాయిలు బాగా క్లోజ్ గా ఉంటారట, పార్టీలకి పబ్బులకి వెళ్తారట. ఈడేంట్రా లస్ట్ వర్స్ పాటలు ముసలిదాం మొగుడులా ఉన్నాడు? అదే కదా. ఏటి బాబు, ఇందాక నుంచి అంతలా టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి నీలో ఏ లోపం లేదు కదా? నాన్న, ఏంటి మాటలు? నేనేమన్నానరా? ఉన్నదే కదా అన్నాను. ఏమండి? ముందు వాళ్ళకి ఇవ్వమ్మా.
అంత బాగుంది, నాకేమో ఈ జబ్బు. అమ్మా ఏమైందిరా అలా వస్తా? ఏంటి నాన్న అలాగా అడిగేశావు? తెలిసి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడిస్తారా? నిజం చెబితే తెలిసి తెలియకుండా అడిగేశానంటారేంట్రా? అయినా అబ్బాయి అంత కోపంగా వెళ్ళిపోవాల్సినంత మాట నేనేమన్నాను? ఈ జనరేషన్లో జరుగుతున్నదే కదా అన్నాను. ఈ కాలం ఆడపిల్లలు మగపిల్లలు ఎలా ఉన్నారు? లవ్ అంటారు, లివింగ్ టుగెదర్ అంటారు, సెక్స్ అంటారు, ఫైనల్ గా బ్రేకప్ అంటారు. ఇది కామన్ గా జరిగేదే. ఇది తప్పుగా అర్థం చేసుకోకూడదనే నా ఉద్దేశం. నేనేమన్నా తప్పుగా అన్నానమ్మా? తమ్ముడు, నాన్న లోపలికి తీసుకెళ్ళు. నాన్నగారు, మీకు టాబ్లెట్ వేసుకొని నిద్రపోయే టైం అయింది, పదండి. అబ్బా, నాకేం టైం అయిపోలేదురా. సరే నాన్న, పదండి. ఇంకా కొంచెం టైం ఉంది. ఎందుకురా అలా తీసుకొచ్చేస్తారు? నేనేం తప్పుగా మాట్లాడానని. ఏంటి నాన్న అలాగ అడిగేశావు? నువ్వు అలాగా అంటావు, అన్నయ్య అలాగా అంటాడు. సరే నాన్న, నువ్వు నిద్రపో. నా కొడుకులు ఎంబీఏ ఎంబీబీఎస్ చేశారని మాటే గాని ఏమీ తెలీదు. ఇప్పుడు నేను చెప్పిన మాట వినరు. తర్వాత పెళ్ళయి గొడవలయ్యి పడినప్పుడు విడాకుల వరకు వస్తే అప్పుడు నా దగ్గరికి వస్తారు పెద్ద మనిషిగా ఉండమని. ఏమిటో ఈ జనరేషన్. అమ్మాయి నచ్చలేదా? అమ్మాయి ఇచ్చిన జ్యూస్ నచ్చలేదా? ఈ అమ్మాయి ఎలా చెప్పాలరా? జ్యూస్ అయితే బాగానే ఉందే, ఇక మిగిలింది అమ్మాయి నచ్చలేదా అంటే అర్థమైంది. నీకు ఈ అమ్మాయి కూడా నచ్చలేదు, పెళ్లి చూపులు క్యాన్సిల్, అంతేగా. అయినా అమ్మాయి నచ్చకపోతే నిన్ను కోరి సినిమాలో నానిలా బయటకు వచ్చి బాధపడతావేంట్రా నువ్వు? నీ ఆ కుర్చీని మార్చబెట్టి అర్థమైంది. నచ్చిందా? నాకు తెలుసురా, అమ్మాయిని చూడగానే అనుకున్నా ఎవరికైనా సరే నచ్చేస్తుందని. సరే సరే గాని అమ్మాయి నచ్చిందన్నావు, మరి తను చూడగానే బయటకి ఎందుకు వచ్చావురా? అమ్మాయి నచ్చింది మామా, కానీ నాకున్న ప్రాబ్లం తెలిస్తేనే ఏముంటదని భయం ఉంది. నీకేం ప్రాబ్లం రా? అంత బాగానే ఉన్నావుగా. అంటే మామా అది ఏది? అదేరా. అదేరా ఏంట్రా? సరిగి చెప్పు మచ్చా. నా ప్రాబ్లం ఏంటంటే అదేం ప్రాబ్లం రా? అదే కదా మ్యాజిక్. ఆర్జీవి శివానా? డాక్టర్ డాక్టర్ ఏంటన్నా? డాక్టర్, ఆర్జీవి ఫ్యాన్స్ వచ్చారు. ఆర్జీవి ఏంట్రా? ఆర్జీవి సార్. ఆయనకి రెస్పెక్ట్ ఇస్తే నచ్చదు కదా డాక్టరు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదురా కాంపౌండర్. సారీ డాక్టరు. చెప్పండి. అంటే అది చిన్న ప్రాబ్లం ఉంది సార్. అందుకేగా వచ్చావు, చెప్పు చెప్పు. అది అంతొద్దు, అక్కడ ప్రాబ్లమేగా. డాక్టర్. ఏంటి తొందరగా అవుట్ అయిపోతుందా? అచ్చిచ్చి. పోనీ చిన్నదా? కొంచెం దగ్గరికి వచ్చారు, ఇంకొక్క గెస్ కొట్టండి. చూడు, నేను ఇక్కడ ఓంకార్ని కాదు, నువ్వు కంటెస్టెంట్ని కాదు. 6th సెన్స్ గేమ్ ఆడ్డాను. నీకు అంతగా ఆడాలనిపిస్తే ఆ కుక్కమూతి కాంపౌండర్ నువ్వు ఆడుకోండి. నాకు ఎలాగో నర్సరియా నాతో అమ్మా నాన్న ఆట ఆడుకునే టైం అయింది. అయ్యో అలా కాదు డాక్టర్, నా ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పేస్తా. మా తమ్ముడిని ఎంత లేపినా లేవట్లేదు డాక్టర్. లేదు కదా. అదే కదా మ్యాజిక్. అంటే ఇది నవ్వుతున్నావా? అసలు నీకుందా? నాకెందుకు లేదు డాక్టరు. అయితే బయటికెళ్ళు, లేదు ఉన్నది తీసేయాల్సి వస్తుంది. అందరికి ఉందని అడుగుతాను, ఈడుకుందో లేదు. అయితే ఇది స్టాండప్ ప్రాబ్లం అన్నమాట. అలాంటిదే డాక్టర్,
అదేంటో పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి పూతరేకుల్లాగా పాలకోవల్లాగా కత్తిలాగా ఉన్నారు. కానీ అది తిందామంటే అంటే కానీ ఆ ఖాళీని పక్కకు పెట్టి మ్యాటర్ ఏమిటో చెప్పు. వాటిని ఎక్కువగా తింటే నాకు వాంతులు అవుతాయి ఏమో కానీ వాళ్ళకి వాంతులు తెప్పించగలం లేదని భయంతో పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి అమ్మాయిని రిజెక్ట్ చేసుకుంటూ పోతున్నా డాక్టర్. దీనికి మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి డాక్టర్. ఓకే, అవును నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడేవా? ఆడా, కానీ ఎప్పుడు డకౌటే. ఓకే, ప్రాబ్లం ఇక్కడ ఉందన్నమాట. అవును నిన్న ఒక విషయం అడుగుతాను చెప్పు. సినిమాల్లో ఏదైనా రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు కానీ, నా డార్లింగ్ మాల్కోవా వీడియోస్ చూసినప్పుడు కానీ, లేదా బికినీ డ్రెస్లో తిరిగే అమ్మాయిల్ని చూసినప్పుడు కానీ నీ బ్రో స్టాండింగ్ పొజిషన్ ఏమైనా ఇచ్చాడా? నిజం చెప్పాలంటే అసలు చల్లమే ఉండదు డాక్టర్. ఓకే, అయితే నువ్వు నీ బ్యాట్తో డిఫెన్స్ ఆడడానికి ట్రై చేయి. ఆ డిఫెన్స్ ఆడే టైంలో నీకు ఊపు వచ్చినప్పుడు 6 or 4 ఎత్తే. అయినా నువ్వు పిచ్చిలోకి దిగడానికే భయపడుతూ ఉంటే డిఫెన్స్ ఎప్పుడు ఆడతావు, 6లు 4లు ఎప్పుడు కొడతావు? అసలు ఈ గేమ్లు ఆడకుండా సొల్యూషన్ చెప్పలేరా డాక్టర్? ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు అసలు మెడికల్ సర్టిఫికేట్లు చూపిస్తే కానీ పెళ్లి చేసుకోవట్లేదు. ఓకే, అయితే దీనికి సొల్యూషను ఒక డాక్టర్లా కాకుండా ఒక బ్రదర్లా చెప్తా. చెప్పు బ్రో. ఓహో, చాలా ఫాస్ట్గా ఉన్నావు. దాంట్లో తప్ప. అమ్మాయిలు 3 రకాలు. ఫస్ట్ అమాయకులు, నువ్వేం చెప్తే అది. సెకండ్ తెలివైన వాళ్ళు, వాళ్ళు నీకేం చెప్తే అది. థర్డ్ అతి తెలివైన వాళ్ళు, అసలు నీకేం తెలియదనే ఫీలింగ్లోకి నిన్ను దిగజారు చేస్తారు. సో నీకున్న ఈ ప్రాబ్లంకి ఆప్షన్ నెంబర్ 2, 3 దగ్గరికి వెళ్ళేవనుకో నీకున్నది కోసి చేతిలో పెడతా. అది చాలా రిస్క్. సో నీకున్నది ఒకే ఒక ఆప్షన్, అమాయకులు. అమాయకులు అంటే పల్లెటూరోళ్ళు. పల్లెటూరోళ్ళు అంటే అంటే అమాయకుల వాళ్ళైతే ప్రాబ్లం నీలో ఉన్నా వాళ్ళలో ఉందేమో అనుకుని వాళ్లే ఫీల్ అయిపోయి ఎవ్వరికి చెప్పకుండా సైలెంట్ అయిపోతారు. కొన్ని రోజులు అయ్యాక నిజం చెప్పి తన దగ్గర బాధపడ్డావే అనుకో, ఈ రోజుల్లో ఎమోషనల్ సినిమాలు ఎక్కడ ఆడట్లేదు చెప్పు. సో ఎక్కువ ఆలోచించుకో, గో ఫర్ పల్లెటూరు పిల్ల. అలా డాక్టర్ బ్రో ఇచ్చిన ఐడియా నచ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళా. నాన్న నాకు ఓన్లీ పల్లెటూరు సంబంధం మాత్రమే కావాలని చెప్పా. అదిరా జరిగింది. అసలు ఇదేప్పుడు నుంచిరా? చిన్నప్పటి నుంచి మామ. మరి సాయిరామ్ ఇంటర్నెట్ సెంటర్లో అన్నిసార్లు వీడియోలు చూసినప్పుడు ఆన్ అయిందన్నావు కదరా? అంటే అది ఎక్కడ నీకు నిజం చెప్తే ఎగతాలు చేస్తావేమో అని వీడియోలు చూసినప్పుడల్లా లేచిందని చెప్పి మేనేజ్ చేసేవనరా. అవును, నీ కోలీ కోచలు ఒకసారి ఇంటికి తీసుకెళ్ళింది అన్నావు కదా, మరి అప్పుడెలా మేనేజ్ చేసావురా? ఓపెన్ చేస్తే అదిరా అలా మేనేజ్ చేశా. మహానుభావుడా. సరే, అప్పుడంటే అలా మేనేజ్ చేసావు, మరి పెళ్ళైన తర్వాత నీ పిల్లని ఎలా మేనేజ్ చేస్తావురా? అందుకే గారా పెళ్లి చేసుకోవడానికి భయంగా ఉంది. మరి ఈ అమ్మాయి నచ్చిందన్నావు, తినకేం చెప్తావు? బావా రమ్మంటున్నారు. బావంట బావా, పద వెళ్దాం. ఏదోటి అయింది, ఇంకా ఎక్కువసేపు డౌట్ వచ్చేలా ఉంది, పద లోపలికి వెళ్దాం. అంతేనా? అంతే. మా నాన్న ఏమంటాడు ఏంటి ఇప్పుడు? అసలే సైకో. వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టడానికి పుట్టినట్టున్నావు కదరా. ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు లోపలికి వచ్చావు? అట్నుంచి తగలడొచ్చు కదా. క్షమించండి బాబు,
ఏమనుకోవద్దు, మా నాన్నగారు తెలియక అలాగనేశారు. ఊరుకోండి బాబు గారు, తెలియకండం ఏంటి? ఈ జనరేషన్ గురించి కరెక్ట్ గా మాట్లాడారు. ఆ విషయంలోనైతే ఈడు మాత్రం పప్పే. మీరేం కంగారు పడకండి. నాన్న నన్ను తిట్టావా పొగిడావా? కవర్ చేశాను, నువ్వు మూసుకుంటే మంచిది. ప్రాబ్లం గురించి మీ నాన్నకి తెలిపోయినా నువ్వు పప్పు కూడా భలే చెప్పాడురా. చెప్పు తగ్గ ముందు నువ్వు మూసుకుని ఉంటే మంచిది. బావగారు మీరేదో మీలో మీరు అంత సైలెంట్ గా మాట్లాడుకుంటున్నారు. అదేదో వినబడేలా మాకు చెప్తే మేము వింటాం కదా. ఏమి లేదు మామయ్య, మా వాడికి మీ అమ్మాయి. నేను మాట్లాడతానని కదా బావగారు. ఈ వెధవులిద్దరికి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకు గుసగుసలు ఆడుకోవటం అలవాటండి. ఏంటో అడిగిన దానికి అబ్బాయి తప్ప అందరూ ఆన్సర్ ఇస్తున్నారు. ఈడొకడు. బావగారు మా తమ్ముడు అయితే లేండి, నవ్వరు జోకులు వేస్తాడు. అర్థమవుతుంది. ఇందులో జోకే ఉంది, నిజమేగా చెప్పింది. అమ్మా అబ్బాయి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు, కాస్త ఇల్లంతా చూపిస్తూ మేడకి మాట్లాడుకోవచ్చుగా. అవును మావయ్య, కరెక్ట్. అసలే ఇల్లంతా చాలా పెద్దగా ఉంది, అలా చూస్తూ మాట్లాడుకుంటాం. మాట్లాడితే మాట్లాడావు, కాకరకాయ కబుర్లు చెప్పిన పరువు మాత్రం తీకు గాడిదా. సరే బాబు, మీరేమీ అనుకోకపోతే కొంచెం కూర్చుంటారా? మాట్లాడాలి. ఈ ఫస్ట్ నుంచి అనుమానంగా చూసినప్పుడు కొన్ని ఏదో పెంట పెడతాను పెట్టాడు. బాబు, నీ భవిష్యత్తు గురించి అడుగుతున్నా. నీ దగ్గర సర్టిఫికెట్ ఉంది కదా? ఏం సర్టిఫికేట్ రా? రే కవర్ చేయరా, కింద కారిపోతుంది. సర్టిఫికేట్ లోపల పెట్టండి. మా వాడు గోల్డ్ మెడల్ లిస్ట్ అన్నిట్లోనే ఫస్టే. మా ఓన్ మీ ఇంటి వాళ్ళు చేసుకోండి, గోల్డ్ మెడల్ గోల్డ్ మొత్తం మీకే. ఎలాగిచ్చా చెడమింగ్. ఏం బాబాయ్? నువ్వు అక్కడ చాలురా, మా ఇద్దరి జీవితాలు సంకనకి పోవడం. ఏంటి గోల్డ్ మెడల్ గోల్డ్ అంతా మందేనంట కదా, వడ్డానం చేయించుకుంటానండి. నీకు తగిన వాళ్ళే దొరికారు. అదృష్టవంతుడు మామా. నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా. నేను అడిగింది మెడికల్ సర్టిఫికెట్ గురించి. మెడికల్ సర్టిఫికెట్. ఏంట్రా డౌట్ వచ్చినట్టుంది. తమ్ముడు అలా మాట్లాడేసి బెట్రా. నీకు తెలీదన్న, ఈ రోజుల్లో పిల్లలు మామూలుగా ఉండట్లేదు. పెళ్ళైన కొంతవరకు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మన దరిద్రం కొద్దీ అబ్బాయికో అమ్మాయికో ఏదో రోగం ఉందని తెలిసిందనుకో విడిపోతారు. అదే బయట వాళ్ళకి జరిగిందనుకో అయ్యో పాపం అనుకుంటాం. అదే మన పిల్లకి జరిగితే అమ్మో. అందుకే పెళ్లికి ముందే అబ్బాయికి అమ్మాయికి మెడికల్ చెకప్ చేయించుకుందాం. ఆపరా తమ్ముడు, నువ్వు నీ ఏదవ డౌట్లు. ఇందాకలంతా నాన్న, ఇప్పుడు నువ్వు సరిపోయారు ఇద్దరు. మా తమ్ముడి మాటలే పట్టించుకోండి. బాబు మీరు మా అమ్మాయి కాస్త పైకెళ్ళి మాట్లాడుకోండి. అన్నయ్యా ఆగరా మా, నువ్వు తీసుకెళ్ళమ్మా. వెళ్ళనా? బావగారు పర్మిషన్ ఇచ్చారు కదా, ఇంకా నా పర్మిషన్ ఎందుకు? ఎత్తవా అని పిలుస్తుంది. అక్క ఆల్ ద బెస్ట్ మామా. రే ఏదో మాట్లాడరా, అలా చిన్నపిల్లల మొహమాట పడతావేంటి? ఫస్ట్ నేనే మాట్లాడితే ఏమనుకుంటుంది ఏంటో. అసలు వీళ్ళ తాత బాబాయ్ నా మీద డౌట్లు పెట్టి చచ్చారు. అలా అని మాట్లాడుకుంటుంటే ఇద్దరం మొహం చూసుకుంటాం కానీ మాట్లాడుకో. ఇలా కాదు, ఏదో చేయాలి. ఏంటి ఇలా అయితే కాదు కానీ, ఇలా ఎంతసేపు చూసుకున్నా మీరు నేను మొహం చూసుకోవడం తప్ప మాట్లాడుకోని అర్థమైంది. సో మనకు మనం ముందే తెలిసినట్టు కొంచెం యాక్ట్ చేద్దాం. అలా అయితే మనం కొంచెం ఓపెన్ అప్ అవ్వచ్చు కదా, అందుకని. మీకు నేను తెలుసో లేదో తెలియదు కానీ మీరు నాకు ముందే తెలుసు. తీసి మీరు మా ఆఫీసా? కాదు. స్కూలా? కాలేజ్? కాదు. బీటెక్ అయితే సమస్య లేదే, అందరూ పేడమొక్కలే. ఆఫీసు కాదు, స్కూలు కాదు, కాలేజు కాదంటే మరేలా? ఆ రోజు మీకోసం లిటరల్లీ 3 hours వెయిట్ చేశా. అలా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటే వెయిటర్ వచ్చి మీరు వెళ్ళిపోయారని చెప్పాడు. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యా. మళ్ళీ మీరే పెళ్లి చూపులకు వస్తున్నారని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా.
ఛా, ఎంత పని అయిందిరా. రియలీ సారీ అండి. ఆ రోజు చాలా ఆశగా మిమ్మల్ని కలుద్దామని వచ్చా, కానీ ఆ వెయిటర్ గారి మాటలు విని నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. రియలీ సారీ అండి. అయ్యో పర్వాలేదండి. పర్వాలేదు కాదండి, నా వల్ల పాపం మీరు చాలాసేపు వెయిట్ చేసి ఉంటారు. ఇట్స్ ఓకే. ఆ ఎదవ మాట వినకపోయి ఉంటే మనం ఇప్పుడే కాదు అప్పుడే కలిసేవాళ్ళం, ముందే కలిసేవాళ్ళం. ఇట్స్ ఓకే కూల్. ఇట్స్ ఓకే కూల్ కాదండి, మనం ఇప్పుడు కాకుండా ముందే కలిసేవాళ్ళం కదా. అరే చూప్. ఇట్స్ ఓకే అన్నానా? అయ్యో నేనేంటిలా అనేసా? సారీ అండి, మిమ్మల్ని ఎలా కూల్ చేయాలో తెలియక అలా అనేసా. ఇట్స్ ఓకే. మీకిది ఫస్ట్ పెళ్లి చూపులా? అంటే కాదు, 10th 100 అయితే మీ సెన్షన్ నాతో కంప్లీట్ అయిందనమాట. అలాంటిదే. గుంట పడిపోయినట్టుంది. ఇంకేంటండి విషయాలు? ఇక నేను డైరెక్ట్గా అడిగేస్తా, మీకు నేను నచ్చానా? సమాధానమేమి ఇవ్వలేదు, సైలెంట్ అయిపోయారు. కొంప తీసి నచ్చలేదా ఏంటి? అర్థమైపోయింది. నా బ్రతికి సింగిల్ బ్రతికే. పెళ్ళి అనేది నాలో నా రాత్రిలో లేదని అర్థమైపోయింది. మీతో సెంచరీ సక్సెస్ కొట్టిన ఆనందంలో ఎక్కడో అందరి ఊహల్లోకి వెళ్ళిపోయా. పర్లేదులేండి, మీదేం తప్పు ఉంది, మీ ఒపీనియన్ మీది. నేనే ఎక్కువగా ఆశపడ్డా, నాకే అన్ని మామూలేండి. అయినా నాలాంటి ఏ అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతుందండి? అందంగా ఉన్నానా? నా హెయిర్? దానికోసం ఎందుకులే. సారీ అండి, మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టయితే. సారీ అండి, సారీ. ఆగండి. ఏంటండి పాపం మీరు చిన్న గ్యాప్ ఇస్తే చాలు ఏదేదో అలుకుపోతున్నారు. నేనేదో మీ పేషెన్స్ని టెస్ట్ చేద్దామని సైలెంట్గా ఉంటే మీరు మీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. పేషెన్స్ చూసారా? ఇంకెప్పుడు ఇలా చేయొద్దా? మీరు పేషెన్స్ చూద్దాం అనుకుంటారు, కానీ నేను పేషెంట్ అయిపోయేటట్టున్నా. అయ్యో సారీ అండి, నేను కావాలని చేయలేదు. పర్లేదులేండి. మీరు సైలెన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అలా చేశా. మీరేం అనుకోకండి. అయ్యో పర్లేదులేండి. నిజంగా సారీ అండి, నేనేదో తెలియక. అరే చూప్. ఇట్స్ ఓకే అన్నానా? వర్కౌట్ అయినట్టుంది బాబాయ్. వర్కౌట్ అవ్వకపోతే వీడికి హోంవర్కే. అమ్మాయి నచ్చిందా? పిచ్చగా నచ్చిందన్నా. మావా సెట్ అయిందా? సెట్రా. నచ్చాడా అమ్మా? నచ్చకూడదు. అబ్బాయి నచ్చాడా? నచ్చలేదా? మన జాతకం అలాంటిదే. అమ్మయ్యా. ఏమండి మరి నా వడ్డాను? ఏంటి సైలెంట్గా ఉన్నాడు? గెలుకుదాం. వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా సింపుల్గా రుచిగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. జనరల్గా వంకాయలు అంటే కారు వాసన వస్తుందని చెప్పి. సిగ్గుందిరా నీకు? చింపాంజీ ముఖం వేసుకొని ఎంత చక్కగా కూర్చున్నావురా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదురా? ఎందుకు నానా? ఎందుకా? అరే పెళ్లి చూపుల్లోనే ఆ అమ్మాయి నీ ముఖం మీద నో అని చెప్పేసి దెబ్బేమన్నది కదరా. ఏవి పట్టించుకోకుండా చెవిలో స్పీకర్లు పెట్టుకుని కాళ్ళ మధ్యలో ల్యాప్టాప్ పెట్టుకొని ఓ కాలు ఊపుతూ చూస్తూనే ఉన్నావు. ఏమిట్రా అని అడిగావనుకో ఆఫీస్ జూమ్ మీటింగ్ అంటావు. అసలు సిగ్గు శరం లేకుండాను. ఒరే సోంబేరి నా కొడుక, నేను ఇలా ఎఫ్ఎం రేడియోలో గలగలగలగలగలగలగమని వాగుతుంటే గుళ్ళో సెల్లాగా సైలెన్స్గా ఉంటావేట్రా? మేడ మీదకి వెళ్ళి అమ్మాయితో ఏం మాట్లాడావురా? నాకు తెలియక అడుగుతాను. మాట్లాడేవా లేకపోతే చేయకూడదు ఏమైనా చేసావా?
చిచ్చి అబ్బాయి అలాంటి వాడి కాదు తాతయ్య, చాలా మంచోడు. అలాంటప్పుడు ఎందుకు తన్నావు తల్లి? నేనెందుకు వద్దంటున్నానా? అమ్మాయే వద్దంది, నువ్వు కూడా చూసావుగా. చూశాను కాబట్టి అడుగుతున్నా. అబ్బాయి బాగానే ఉన్నాడు కదా. ఒరేయ్ యాబ్రస్ ఎదవా, ఏదో దేశనాయకుడు చచ్చిపోతే మౌనం పాటించినట్టు ఆ సైలెన్స్ ఏట్రా? ఏదో ఒకటి చెప్పరా. అదేం కాదు తాతయ్య, నేను ఎస్ చెప్పేస్తే మిమ్మల్ని అందరినీ ఎక్కడ వదిలి వెళ్ళాల్సి వస్తుందేమో అని భయమేసింది తాతయ్య. నిజమే అనుకో, కానీ ఆ అమ్మాయి ఎందుకు నో చెప్పిందో నువ్వు ఒక్కసారి కనుక్కోవాలి కదా. ముఖం మీదే నాకు వద్దురా నాయనా అని చెప్పినప్పుడు రెండోసారి ఏ మొహం పెట్టుకొని అడుగుతాం నానా? అలా ఎందుకు అనుకోవాలి? నీకు అబ్బాయి బాగా నచ్చాడంటున్నావు కదా, మా కోసం ఎందుకు వదులుకోవటం? ఇప్పుడు ఈ అబ్బాయితో కాకపోయినా రేపు మరో అబ్బాయితో అయినా నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళినా మిమ్మల్ని వదిలి ఉండలేనేమో తాతయ్య. అలా అనుకుంటే ఎలారా? అడిగితే కదా తెలిసేది. అలా అనుకోకూడదు తల్లి. నీకోటి చెప్తా బాగా గుర్తుపెట్టుకో. పెళ్లికి ముందు నీ కళ్ళతో చూసిన ప్రపంచాన్ని పెళ్ళయ్యాక తన కళ్ళతో చూడగలగాలి. అప్పుడే మా అందరిలో చూసిన ప్రేమ నీకు తన ఒక్కడిలోనే కనబడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు నానా? అదే ఆ అమ్మాయి అలా మొహం మీదే నో చెప్పాక మళ్ళీ ఒప్పుకుంటారో లేదో తాతయ్య. చచ్చినా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోడు? నేను మాట్లాడతాను కదా. ఏం మాట్లాడుతావు? ఇప్పుడు వరకు పోయిన సంబంధాలన్నీ నువ్వు మాట్లాడినవే. అంటే జీవితాంతం ఒంటికాయ సొంటుకంలో ఉండిపోతావా? అంటే నేను ఇలా వదిలేమంటావా? బాబు మాట్లాడేది ఏం లేదు. కొన్ని రోజుల వరకు నా పెళ్లి టాపిక్ ఎత్తకుండా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు ప్రశాంతంగానే ఉంటావు, కానీ తాటి చెట్ల ఎదిగిన నీకు ఇంతవరకు పెళ్లి చేయలేదంటే లోకం నన్ను ప్రశాంతంగా ఉండనీయదు. ఒరేయ్, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే పిల్లలతో ప్రశాంతంగా ఆడుకుందాం అనుకున్నానురా. ఆ ఆశ కూడా లేకుండా చేసావు కదరా. రే దౌర్భాగ్యుడా, నా బతుకంతా ఇంతే, నీ బతుకు అంతే. నేను మాట్లాడతాను కదా వాళ్ళతో. సరే అయితే తాతయ్య, మొబైల్ తీసుకొస్తా. వెళ్ళమ్మా. నంబర్ చెప్పు. 9692. కాల్ చేయండి తాతయ్య. ఫోన్ ఎత్తలేదేంటి? ఏం మనిషిరా నాయన. సార్ టెల్ మీ సార్. పోయే పోయే పోయిందే సార్ 1 సెకండ్ సార్. పోయిందే పోయిందే పిల్ల పోయిందే పోయిందే పిల్ల పోయిందే. హలో మాయి గారు. పోయిందే పోయిందే నా పిల్ల పోయిందే. ఎందుకు పోదులేదు? పోయిందే పోయిందే. రే ఎవడ్రా నువ్వు? పొద్దు పొద్దున నీ రేడియో ఏంట్రా? పోయిందే. ఎవడో ఇది రేడియో కాదు భయ్యా, నా జీవిత ఆడియో భయ్యా. ఏమైంది భయ్యా? తెల్ల భయ్యా, తెల్ల ఉంటుంది భయ్యా. పెళ్లి చూపులయ్యాయి, బాగా మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం కూడా. పేట్లెక్కింది, పోయింది. ఎందుకు చెప్తా కదా భయ్యా. ఏదో నా కోసం చిన్న విషయం తెలిసింది భయ్యా. ఏం తెలిసిందిరా? చిన్నదే భయ్యా. ఏంటి? ఏదో చిన్న ఏంటదే? నాకు చిన్న పొట్టుందని తెలిసిపోయింది భయ్యా. ఇది పొట్ట యాదగిరి గుట్ట ఎంత ఉందేట్రా? నువ్వు కూడా ఉన్న నుంచి వెళ్ళిపోదాం బాబు. ముందా ఏడు పాపరా. అవును రే, ఎంత పొట్టేసుకుని పెళ్లి చూపులు ఎట్ట మేనేజ్ చేసావరా? అదే భయ్యా, అదేదో బెల్టర్ భయ్యా, నా ఫ్రెండ్ అమెరికా నుంచి తెచ్చాడు. అది వేసుకున్నా ఇంకో పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, ఇది బయటకు వచ్చేస్తుంది. మరి అదే పెళ్లిలో వేసుకొని మేనేజ్ చేయాల్సిందిగా. అదే భయ్యా, పెళ్ళి కూడా అదే వేసా భయ్యా. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తిన్నాడు, స్కామ్ చేసాడు భయ్యా. అవును భయ్యా. భయ్యా
ఇంతకీ నీకు పెళ్ళిందా భయ్యా? అంటే పెళ్లి చూపులు అయ్యే. పెళ్లి చూపులు అయ్యా? చూసుకో భయ్యా, నువ్వు కూడా నాలా అవ్వకూడదు. ఎందుకో భయ్యా ఈ మొహం చూస్తే నాలాగా అయ్యేటట్టుంది. కొంచెం జాగ్రత్త ఉండి భయ్యో. ఉంటానే, బాయ్. పోయిందిలే పోయిందిలే నా పెళ్ళం పీటల నుంచి పోయిందిలే. ఒరి నీ అబ్బా ఉన్న భయాన్ని ఇంకా రెచ్చుకుంటూ వెళ్తున్నావు కదరా. బండ నా కూడా వచ్చాడండి వంటల మాస్టర్. అది కాదు నాన్న, ఇదేమన్నా బాహుబలి కత్తి అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు భుజాన్ని వేసుకుని తిరుగుతావు. ఎదవ కౌంటర్ లాపితే మంచి శుభవార్త వినిపిస్తా. హలో హలో మావి గారు, ఇందాక మీరేదో వార్త చెప్పారు కదా, అదొక్కసారి చెప్పండి. ఇందాక వినపడిందన్నా? అంటే మావి గారు సిగ్నల్ సరిగ్గా లేక పూర్తిగా వినపడలేదు, మరొక్కసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నాకు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఓరిడి దుంపతగా రంకుమొగుడు రామస్వామిలో తగలడ్డాడు. అది కాదు మామయ్య గారు, ఆ వార్త మరొక్కసారి చెప్పొచ్చు కదా. అదేంటంటే అల్లుడు గారు మీ మాటలే వినపడట్లేదు. ఓరిడి దుంపతగా ఎక్కడ తగలడ్డాడు రా వీడు. ఇది వినపడింది. అంటే మాయ గారు మీరు ఇందాక చెప్పిన వార్త ఒక్కసారి చెప్పొచ్చు కదా, మీ పుణ్యం ఉంటుంది, చెప్పండి. అదేంటంటే నా మనవరాలకి నీ కొడుకు నచ్చాడంట. పెళ్ళైతే ఎక్కడ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవలసి వస్తాదు అని అప్పుడు నో చెప్పింది. ఓహో, అవేవి మీరు మనసులో పెట్టుకోకండి. వచ్చే శ్రావణ శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు పెళ్లి ఖాయం చేసుకుందాం. ఇంక వారం రోజులే టైం ఉంది. వీలున్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తే మిగతావన్నీ మాట్లాడుకుందాం. అలాగే, అదిరా. మా ఫ్రెండ్ గారు పెళ్ళండి, ఫుల్ హ్యాపీ. రే నీ అబ్బా ఇప్పటికేది 5వ బీర్రా. పెగ్గ పెడితే ప్లాన్ చెప్తాను కదా, చెప్పు. అలానా? ఒక్క పెగ్గ. ఒరే రా రా, చెప్పరా. లాస్ట్ పెగ్గ. ఏం లేదురా, నిన్న మెట్లు దిగా శోభనంగాకి వెళ్ళాం. డోర్ క్లోజ్ చేసి ఉంటే ఓపెన్ చేసి వెళ్ళు, లేదా తనుకొని వెళ్ళు. వెళ్ళగానే నీ పిల్ల ఆశీర్వాదం తీసుకుంటుంది, క్లాస్ పాలు వస్తుంది. అవి తాగి తిన్నగా అమ్మ కళలు వచ్చాడు, అంతే నీ పని క్షణాల్లో అయిపోద్ది. నీ అబ్బా పని అవ్వకూడదని సలహా అడిగితే పనే పిల్లలకని సలహా ఇస్తావేంట్రా? నీకు పని అవ్వకూడదు కదా. అయినా ఎలాంటి టైంలో ఎలా చేయాలని సలహాలు కానీ చూశాను, కానీ అసలు చేయకుండా ఉండడానికి సలహా అడిగిన ఏకైక వర్జం పురుషుడురా నువ్వు. సలాం రాకీ బాయ్, సలాం సలాం. రే టైం అవుతుంది, తొందర చెప్పరా. చెప్తా, కాన్సన్ట్రేషన్ విను. తిన్న రూమ్ దగ్గరికి వెళ్ళా, స్లోగా డోర్ ఓపెన్ చేయు. అమ్మాయి దగ్గరికి వెళ్ళు. వెళ్ళి 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 చెప్పురా. వెళ్ళిన తర్వాత ఏంటి? రే వెళ్ళిన తర్వాత ఏంట్రా చెప్పురా. నీ అమ్మ కొంప మనుషుడు 5 బీర్లు దొబ్బితాగా కుదరా సలహా ఇస్తా అని చెప్పి. ఒరే అమ్మాయి కొంప ముంచాడు. అమ్మాయి ఈయనొకడు. చెప్పినానా? తొందరగా రెడీ అవ్వాలి, రారా. అవుతున్నానుండు, వస్తున్నాను. ఒరే కొంప ముంచావు కదరా. ఏం చేయాలరా వెళ్ళిన తర్వాత? అమ్మ ఇప్పుడు లేడు, నాకు చెప్పడు. లేచిన తర్వాత బీరుతో బుర్రపక్క.
సారీ అండి, ఆ రోజు మీకు నో చెప్పినందుకు. మీరు నచ్చక కాదు, మీరు నాకు చాలా బాగా నచ్చారు. అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకుంటా. అమ్మో, ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం, వాష్రూమ్కి వెళ్ళి వస్తా. సరే. హ్యాండ్ ఏం చేయాలరా ఇప్పుడు? పిచ్చెక్కిపోతుంది. అమ్మాయికి దొరికిపోతే నా పని అయిపోయినట్టే, అందరికీ తెలిసిపోద్ది. అమ్మాయి తాత, ఓ అమ్మో, అమ్మాయి బాబాయ్, అయ్యో బాబోయ్, ఇవన్నీ కాదు. అసలు మా నాన్నకి నిజం తెలిసిపోతే, ఓరి నాయనో, నా బ్రతికెక్క బస్ స్టాండ్. మా వీధులకి, మా ఆఫీస్ వాళ్ళకి అందరికీ తెలిసిపోద్ది. అమ్మా, దీనమ్మ ఊహించుకుంటేనే ఉత్త కారిపోతుంది. ఎలా అయినా ఈరోజు ఏం జరగకుండా ఎలాగోలా అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకోవాలి. దేవుడా, ఈరోజు ఒక్కరోజు దేవుడా ప్లీజ్, రేపు నుంచి ఎలాగోలా మేనేజ్ చేస్తా. ఈరోజు ఒక్కరోజు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా ప్రాబ్లం ఫస్ట్ రోజే తెలిసిపోతే ఇంక నాకు విడాకలే. మా నాన్న బాధ భరించలేవురా నాయనా. చాలాసేపు అయిపోయి ఉంటుంది ఇప్పటికే వచ్చి, ఏమనుకుంటుంది ఏంటో. దేవుడా, ఈరోజు ఒక్కరోజు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పడుకుందా లేదో ఒకసారి చూద్దాం. అరే రోషన్, కూల్, ఎలాగోలా మేనేజ్ చేసిద్దాం. ఇప్పటికే ఫస్ట్ పడుకుంది లేదు చూద్దాం. దేవుడా ప్లీజ్, ఈరోజు ఒక్కరోజు. అమ్మో దేవుడా ప్లీజ్. ఓ నీ అమ్మాయి ఇది ఇంకా పడుకోలేదేంట్రా? పడుకుంటుంది పడుకుంటుంది. అమ్మయ్యా, పడుకుందిరా, మెల్లగా ఎస్కేప్ అయిపోలే. ఎక్కడికండి? ఏం లేదు, తలుపు సరిగా పడలా, పడిందా లేదా చూస్తున్నా. పడింది, నిన్ను లేపింది కూడా. ఆవలిస్తున్నావేంటి? నిద్ర వస్తున్నట్టుంది కదా? అదేం లేదండి. లేదు లేదు, ఆ కళ్ళకించు డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చాయో. నువ్వు అప్పుడు అర్జెంట్ పడుకోవాలి. హెల్త్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. పడుకో పడుకో పడుకో. భర్త భార్యని జాగ్రత్త చూసుకోపోతే ఎలా? చూసుకోవాలి కదా హ్యాపీగా. పడుకో ఫస్ట్, నువ్వు పడుకో 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 పడుకే. అమ్మా, తప్పించుకున్నాను రా. गौरी नंदना देवा सिद्धि बुद्धि प्रदायका उत्तिष्ठ प्रमथाधीशा उत्तिष्ठ गणनायका श्री गौरी नंदना देवा सिद्धि बुद्धि प्रदायका उत्तिष्ठ प्रमथाधीशा उत्तिष्ठ गणनायका उत्तिष्ठोत्तिष्ठ गणेशा उत्तिष्ठ शुभदायका. ఓ అమ్మా, చచ్చాను. అసలు పెళ్ళైన విషయం, ఫస్ట్ నైట్ అన్న విషయం మర్చిపోయావేంట్రా?
అమ్మా అమ్మయ్యా బ్రతికాన్రా నాయన. ఫస్ట్ టైం కరెక్ట్ టైం ఫోన్ చేశాడు రీడు. చెప్పరా బావా ఆఫీస్ కాల్. కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు. చెప్పరా బాబు. నైట్ ఏమైందిరా? ఏం కాలేదు కానీ సలహా ఇస్తావని బీర్లు ఇప్పిస్తే బుర్రును తాగి తొంగుంటావా? నీ అమ్మ నిన్ను నమ్ముకుంటే తలప్రాణం తోక్కొచ్చింది కదరా. అయితే మొత్తానికి నీ కార్యం ఆపుకోవడం అనమాట. మరి కాదా? మొదటి రోజుకే రోషన్ గాడికి విడాకులు అని మా వీధిలో బోటెట్టారు తెలుసా? అయితే ఫైనల్లీ ఫస్ట్ నైట్ సంకనాకింది అనమాట. సరేరా ఉండు, నేను నీకు మళ్ళీ చేస్తా. సరే బావా. నీ అమ్మ ఇప్పుడైనా హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. మీరెందుకు ఆరేస్తున్నారండి? నేను ఆరేస్తా. పర్లేదు, ఇది ఒకటే కదా. హే పడిపోతుందా? షర్ట్ పడిపోతుంది చూడు. అయితే ఫైనల్ ఫస్ట్ సంక్రాంతి అనమాట. అయితే ఫైనల్ ఫస్ట్ సంక్రాంతి అనమాట. సోంబేరు సన్నాసి దగ్గరుండి తగలడ్డావు కదా. అమ్మాయి పడిపోతుంటే పట్టుకోవాలి కదా. సన్నాసి అతవా, ఆంబోతి అతవా. మావయ్య గారు తన్నేమనొద్దు. నేను పడిపోయాక తను వచ్చారు. అవునా? ఇప్పుడైనా అమ్మాయి దగ్గరుండి తగలాడు. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తా. అర్థమైందా? అర్థమైంది. సారీ అండి, నా వల్ల మీరు మాట పడుతున్నారు. అది సరే, నా వల్లే పడ్డారు. నా పేరు ఎందుకు చెప్పలేదు? ఎంత మీ నాన్నైనా మిమ్మల్ని ఏమని అంటే నేను తట్టుకోలేనండి. ఇంతవరకు లైఫ్ని బాగానే నెట్టుకొచ్చానండి. ఇంకా పెళ్ళయింది, పిల్లలు, ఇవన్నీ తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇలా వీటి కోసం ఆలోచిస్తూ 6 నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు తనతో ఎంత ఇంటిమేట్ అవుదామని ట్రై చేసినా నాలో ఉన్న భయం వల్ల అవ్వలేకపోతున్నా. నిజం చెప్పాలంటే భయం. చెప్తే ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్న బాధ. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. వీడేంటి కింద పడుకున్నాడు? అమ్మాయి పైన పడుకుంది. ఏం జరుగుంటుందబ్బా? వీడు చూస్తే ఇలాగా. సరే, రేపు పొద్దున్న అడుగుదాం. హలో బావా,
గుర్తుంది కదా, నెక్స్ట్ వీక్ మా పాప ఫస్ట్ బర్త్డే, మర్చిపోకు రే. రే ఏంట్రా, ఏమైంది మాట్లాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? అడిగేది నిన్నేరా, మాట్లాడవేంటి? ఏం లేదు నాన్న. అరే ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావురా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయా? ఎందుకలా అడిగావు? మొన్న నిద్రపోదామని నా గదిలోకి వెళ్తున్నా, చూస్తే నీ బెడ్రూమ్ డోర్ ఏమో ఓపెన్ అయి ఉంది, నువ్వేమో ఒంటరిగా కింద పడుకున్నావు. అందుకే డౌట్ వచ్చింది. ఒరేయ్, నాతో ఏమైనా చెప్పాలనుకుంటే భయం లేకుండా చెప్పు, నువ్వు ఇబ్బంది పడొద్దురా. మాట్లాడవేంట్రా? నాన్న, నీతో అన్ని విషయాలు పంచుకునే నేను ఒక విషయం దాచాను నాన్న. ఏంటో చెప్పరా? అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాది ఏమండి? ఏమైందమ్మా? అవునా, ఎంత శుభవార్త చెప్పావు తల్లి. ఉండు, నీ నోరు తీర్చేస్తాను. హలో, చెప్పురా. ఒరే మావా, నీ కూతురు పుట్టినరోజుకి నీ మేనల్లుడు కూడా వస్తున్నాడు రా. మేనల్లుడు ఏంట్రా, అర్థమయ్యేలా చెప్పు. నీ సెల్లి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా మామ. అయినా నాదొక డౌట్ రా, పెళ్ళైన నుండి అసలు కమిటీ అవ్వలేదన్నావు కదా, మరి ప్రెగ్నెంట్ ఎలా అయింది? కదా, ఎలా రా? అల్లుడు గారు బాగున్నారా? మాట్లాడలేదేంటి? నాన్నగారు ఎక్కడున్నారు? ఓ లోపల. సరే సరే. అల్లుడు గారు బాగున్నారా? అల్లుడు గారు, అమ్మాయి ఎక్కడా? సర్లే, నేనే చూసుకుంటాను. సాధించావుగా. అల్లుడు గారు, అమ్మాయి ఎక్కడా? లోపల కూడా లేదు. అల్లుడు గారు, అమ్మాయి ఎక్కడా? సాధించావుగా. బాగున్నావమ్మా? అల్లుడిని బాగా చూసుకోవాలి, హెల్త్ బాగా చూసుకోవాలి, తెలిసిందా? బాగా తినాలి. అల్లుడు గారిని మామయ్య గారిని బాగా చూసుకోవాలి. బావగారు రండి. వస్తున్నాను బావగారు. తీసుకోమ్మా. ఏమ్మా, తీపి సరిపోయిందా? సరిపోయింది మావయ్య గారు. బావగారు, మీరు చేసిన పాషన్ టేస్ట్ చూసాక మీరు వండిన వంటలకి మా ఆవిడ కూడా దర్దాపు లాదనుకోండి. అవునా? అందుకే 3 రోజుల క్రితం చేసిన పరమాన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాచుకొని మరీ తింటున్నాను. అబ్బే, నువ్వు వంటలో సూపర్ కదా, నువ్వు వంటలక్కవి. బావగారు, మీరు అట్టో ఇట్టో ఏదో ఒకవైపే ఉండండి.
ఒకేసారి 2 పడవల్లో ఎక్కాలనుకుంటే బొక్క బోర్లా పడిపోతా. బావగారు ఆ మాత్రం పొగడకపోతే అది నాకు విలువేదండి. ఆ మాత్రం దానికి నన్ను పొగడ్డం ఎందుకు, సిస్టర్ని తిట్టడం ఎందుకు చెప్పండి? గట్టిగా అరవకండి, ఆమెకి వినపడితే నన్ను కుమ్మేసేలా ఉంది. చూడండి ఎలా చూస్తుందో. సరేగాని బావగారు, బ్రదర్ రాలేదేంటి? వాడికి అర్జెంటుగా హాస్పిటల్ ఆపరేషన్ పని ఉంది, అందుకే రాలేదు. ఎవరమ్మా నువ్వు? కాకి కళ్ళద్దాలు పెట్టుకుని లోపలికి వచ్చినట్టు, ఆవు నెమరు వేసినట్టు కిల్లి నములుకుంటూ ఊపుకుంటూ లోపలికి వచ్చేస్తున్నావు. కొంపు తీసి దారి తప్పిపోయి వచ్చావా? బావగారు తను మా నువ్వు ఆగరా అన్నయ్య. ఇదిగో గొడ్లు సావిట్లో ఉండాలి, వంటోడు వంటింట్లో ఉండాలి. నువ్వు వంటింట్లో ఉండకుండా ఇక్కడే పని చేస్తున్నావు. పోయి వంట చేసుకో. చెల్లెమ్మ ఎవరనుకున్నావు? మన బావగారు. బావగారా? నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. నా కొడుకు, పేరు అందాల రాజు. కనిపించట్లేదే, అందుకేగా పేరు పెట్టింది. మంచిదే. మా ఊర్లో 30 ఎకరాల నారింజ తోట, 20 ఎకరాల జొన్న సేను, పెద్ద పెద్ద భవనాలు 2 మా ఊర్లో ఉన్నాయి. వాటన్నిటికీ ఈడే వారసుడు. అవునా? లోపలికి దయచేయండి. మీరు జరగండి. అలాగే. ఏంటో వీళ్ళు వాళ్ళకం చూస్తుంటే మా ఊర్లో పాలేళ్ళు కూడా ఇటువంటి ఇంట్లో ఉంటారు కదూ. నాయనా బావగారు తన మాటలేం పట్టించుకోకండి. సర్లేండి. ఏంట్రా అలా సోతున్నావు? తాతగారు నమస్కారం పెట్టు. నాయనా, నీ మనవడికి హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం వచ్చింది. నెలకి 1,00,000 ఇస్తాం అన్నారు. మన ఇంట్లోనే కోట్లు కోట్లు ఉంటుండగా 1,00,000 ఎందుకని నేనే పోనీలేదు. మనమే. అవునైనా నా కోడలాడా? కోడలెరగా ఉంది గాని మరింతలా ఉందేటమ్మా. ఏం కాదమ్మా, మీ కోడలు ఈవిడ. అవునా? ఏమనుకోమాకమ్మా, చూసి చాలా రోజులైంది కదూ, గుర్తుపట్టలేకపోనాను. నా కోళ్ళేంటి మరి ఇంత సిక్కిపోనది? నా కోళ్ళకి బూవెత్తకుండా ఇంటి పనులన్నీ చేస్తున్నట్టున్నారు. చూడు ఎలా సిక్కిపోనాదో. అదే నా కొడుకిచ్చుంటే మహారాణిలా చూసుకునేవాడు. చూడు నా బంగారు తల్లికి కనీసం మెల్ల గొలుసేనే వేయలేదు. అంటే ఇప్పటికే బాగా సిక్కిపోయింది అన్నావు కదా మరదలా. మెళ్ళో గొలుసేస్తే మెడంగిపోద్దని మేమే వేయలేదు కదా. అవును, నా కోడలు దక్కించుకున్న అదృష్టవంతుడు ఎవడో. నీకన్నా నా కొడుకే బాగున్నాడు కదూ. కోడలు కడుపున కాయ కాయించడం తెలుసు గాని సరిగా చూసుకోవడం తెలీదు. అదే నా కొడుకుని చేసుకుంటే మహారాణిలా ఉండేది. ఏం చేస్తాం? సుబ్బమాని ఇంటికి వచ్చావు కదా, ఈ వెటకారాలు ఎందుకు? నిజమే కాదు చెల్లి. అమ్మాయి వాళ్ళకుని చూసాక బాధ తన్నుకొచ్చేలా మాట్లాడుతున్నాను రా అన్నయ్య. అయినా అమ్మాయి కడుపున కాయ కాయించడం తెలుసు గాని బాగా చూసుకోవడం తెలీదు. ఇదిగో బావగారు, భీముడి చేతిలో గదున్నట్టు ఓ గరిటట్టుకుని తిరిగితే సరిపోదు. మంచిగా అంట్లండి అమ్మాయికి ఎట్టండి. అమ్మాయి చూడేలా సిక్కిపోనాదో. ప్లీజ్ అలా అనకండి అత్తయ్య, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. అది ఏం చూసుకోవడం ఏంటో, వీడు వీళ్ళు వాళ్ళకని చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు. అదే నా కొడుకుని చేసుకున్నట్టయితే మహారాణిలా ఉండేదానివి. తన కడుపులో కాయ కాల్చడం తెలుసు కానీ పెద్దమ్మ అయినా ఏంటి పెద్దమ్మా, ఇందాక నుంచి కాయలు నో తిప్పేసుకుంటున్నావు. అయినా నా పిల్ల ఏమైనా చెట్టు అనుకుంటున్నావా కాయలు ఇవ్వడానికి? అయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ అంటారని మీ శరీరంలోకి చెప్పలేదా పెద్దమ్మా? బలేవాడివే, ఆ మాత్రం తెలియదా పెద్దమ్మకి? ఏంటి మా మరదల మామూలు మనిషి అనుకున్నావేంటి? వాళ్ళ ఊర్లో 30 ఎకరాల నారింజ తోట, 20 ఎకరాల జొన్న తోట, అంతేనేటి 2 పెద్ద పెద్ద బిల్డింగ్లు. వీటన్నిటికీ వారసుడు అందాల రాజు కదా. ఇన్ని ఆస్తులున్న ఆవిడికి కాయకి పండుకి బిడ్డకి గడ్డకి తేడా తెలియనంత ఎరిదాయి కాదు, మట్టి బుర్ర కాదు. ఏమంటావు మరదలా? ఏమంటావు పెద్దమ్మా? ఒరే, ఈడున్న పలంగా నలకపోతే ఉన్న పరువు తీసేటట్టున్నారు ఈ అబ్బా కొడుకులిద్దరు. హలో, అర్జెంటా? నేనే రావాలా? వస్తున్నా అన్నయ్య వదినా, నేను వస్తాను.
అరే అబ్బాయి వెళ్ళొస్తాను. బాగారు వెళ్ళొస్తానండి. అప్పుడే వెళ్ళిపోతే ఎలా మరదలా? నీకోసం జీడిపప్పు పాయసం చేశాను, స్పెషల్ గా బాదం పిస్తా వేసి పరవన్నం వండాను, నిమ్మకాయ పులిహోర, పూర్ణం బూర్లు. ఇవన్నీ టేస్ట్ చేయకుండా వెళ్ళిపోతావా? భలేదానివే. మీ వంటల కన్నా మీ మాటల తూటాలా ఉన్నాయి. ఇంకా తేడుంటే నోళ్ళంతా తూట్లు అయిపోతాయి. సర్లే వెళ్ళొస్తాను. బయలుదేరమ్మా. నువ్వు పదరా రాజు. అయిపోయి చెప్పరా. బావా సారీరా, ఈరోజు ఇంటికి రాలేకపోయా. బాబాయ్ ఫోన్ చేశాడు కానీ బిజీగా ఉండడంతో ఫోన్ ఎత్తలేదు. కొంచెం చెప్పురా బాబాయ్కి. సరేరా, నేనుంటా. ఏమైంది బావా అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు లేరా, ఉంటా. నేను మళ్ళీ చేస్తా. పర్లేదు చెప్పు బావా. నీకు తెలీదారా? తెలిసి కూడా ఎలా అడగాలనిపిస్తుందిరా నీకు? దీని అమ్మ జీవితం పిచ్చెక్కిపోతుందిరా. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? పొద్దున్నొచ్చిన ప్రతి ఒక్కడు దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని గుర్తు చేస్తుంటే పిచ్చి దెంగ్. బావా తెలియకుండా తప్పుగా ఆలోచించకరా. తప్పుగా ఆలోచిస్తానంటున్నావేంట్రా? కళ్ళ ముందే ఏం చేయకుండా కడుపు కనబడుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా అది ఫస్ట్ ఎందుకు నో చెప్పిందో. అంతకుముందు ఎవరితోనో తిరిగి ఉంటుంది, పెళ్లి చూపులో నాకు నో చెప్పింది. ఆ విషయం ఇంట్లో తెలిసి మళ్ళీ ఎక్కడ పరుగు పోతుందని నాకు అంటగట్టారు. నేనేమో పిచ్చోళ్ళ దాని అమాయకత్వం చూసి నా ప్రాణం నా సర్వస్వం అనుకొని నిప్పగాళ్ళ పెళ్లి చేసుకున్నాను. దీని అమ్మ జీవితం ఎవరితోనో పడుకొని కన్న బిడ్డకు నేను తండ్రిని అవుతున్నానంటే నాకన్నా దురదృష్టవంతుడు ఎవడుంటాడు చెప్పరా? బావా ప్లీజ్ రా, బాధపడకురా ప్లీజ్ రా. బావా నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దాంతో పడుకోలేదు. అయినా సరే దానికి కడుపు వచ్చింది. అదే నాకు ఈ ప్రాబ్లం లేకుంటే కడుపు నా వల్లే వచ్చిందేమో అనుకుని ఫీల్ అయిపోయి జీవితాంతం ఎర్రిపప్పుని అయ్యేవాడిని కదరా. అమ్మో ఊహించుకుంటే నేను నరకంగా ఉందిరా. ఇలా రోజు ఊహించుకుంటూ బ్రతకడం నా వల్ల కాదురా. రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు నాకు ఈ ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉంది, అసలు ఎంతవరకు ఉంటుందో క్లియర్గా తెలుసుకోవాలరా. ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాత దాంతో దాని ఫ్యామిలీతో మాట్లాడతా, అటో ఇటో తేల్చేస్తా. బావా ఆవేశంలో ఏదేదో ఆలోచించకరా. రే గట్టు మీద ఉన్నోడు ఎన్నైనా కథలు చెప్తాడరా. చెరువులోకి దిగితేనే ఆ లోతేంటో తెలుస్తుంది. నీకు పుట్టిన బిడ్డలతో నువ్వు హ్యాపీగానే ఉంటావు, కానీ నా లైఫ్ అలా కాదు. బావా అచ్చా అయినా నేనేం నేను రమ్మని ఫోర్స్ చేయట్లేదు. రావాలనుకుంటే రా, లేదంటే దొబ్బే. ఆలోచించకూడదంట, ఆలోచించకూడదు. ఈడిదేం పోయింది, అనుభవించేది నేను. నైట్ ఎంత గోల్ చేసి వస్తారా లేదంటే లేదని? మరి ఇప్పుడేంటారా ఎంత టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు రావన్నావు. గోల్మింగ్ అది కాదు మామ, వీడు నువ్వు ముందు వెళ్ళిన డాక్టర్ లాంటి కాదు, చాలా ప్రొఫెషనల్. నీ ప్రాబ్లం చెప్పు, వాడే చూసుకుంటాడు. ఏం చూస్తాడరా? అదే చూస్తాడ్రా. అదా నువ్వు ఎక్కువ టెన్షన్ పడిపోకు. మన టెన్షన్ చూసి నీదేదో పెద్ద జబ్బు అనుకుని బిల్లు ఎక్కువ వేసేయగలడు. అన్నా డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఈడున్నాడేంట్రా? ఓ అల్లుడు గారు, మీరేంటి ఇలా? రండి రండి కూర్చోండి. ఎలా కవర్ చేయాలరా? ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ అయిపోయావురా. ఈరోజు అయిపోయావు.
ఆ రోజు పెళ్లి చూపుల్లో నేను అడిగిన ప్రశ్నలకి మీకు కోపమే రాలేదు కదా? లేదండి. లేదా? మీ ఇద్దరు సరే ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు. కొంచెం కాఫీ, టీ, కూల్ డ్రింక్, జ్యూస్ ఏమైనా తీసుకుంటారా? కొంచెం మంచినీళ్ళు. ఫస్ట్ టైం కాదు డాక్టర్, అంతకు ముందు ఆర్జీవి శివ డాక్టర్ ఉన్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని అన్న వచ్చాడు కదన్నా. ఏంట్రా ఈడు? అవునా? ఏం ప్రాబ్లం? బావని చావు మూడినట్టే. అలాగే ఉందిరా పరిస్థితి. అయ్యో పర్లేదు చెప్పండి అల్లుడు. అంటే అది మొహమాటం పడకన్నా, నీ ప్రాబ్లం ఈ డాక్టర్ కూడా పెర్ఫెక్ట్ గా సాల్వ్ చేయగలరు. పర్లేదు చెప్పు. నువ్వు టెన్షన్ పడకరా. అవునా? ఇంతకీ ఏమైంది? ఏం ప్రాబ్లం చెప్పండి, పర్లేదు. ప్లీజ్ రా. చూడరా, అడ్డంగా బుక్ చేయడం కాచుకుని ఉన్నావేంట్రా? అదేం లేదు డాక్టర్, అన్న కొంచెం తిన్నా మోసం చదువుతాను అంట, అది చెప్పడానికి మొహమాటం పడుతున్నాడు. ఓహ్ అంతేనా? ఏదో పెద్ద ప్రాబ్లం అని భయపడ్డాను. సరే గాని నువ్వు వెళ్ళి ఆ ఐసీయూ అడ్మిట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం చూసిరా. ఎల్రా నీ అమ్మ. అంత చిన్న విషయానికి మొహమాట పడతారేమల్లుడు, నేనున్నాగా చూసుకుంటాను. అయ్యో పర్లేదండి. అయ్యయ్యో అసలు సంగతి అడగడమే మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు, మా అమ్మాయి ప్రెగ్నెంట్ అంట కదా. ఆ రోజు ఎమర్జెన్సీ డెలివరీ కేసు ఉండడం వల్ల రాలేకపోయాను, సారీ అల్లుడు. పర్లేదండి. ఇంతకీ మా అమ్మాయి ఎలా ఉంది? బానే ఉందండి. నేను ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. మా అమ్మాయి దొరకడం నీకు చాలా అదృష్టం తెలుసా? ఎందుకో చెప్పనా? నాది లవ్ మ్యారేజ్ అల్లుడు. పెళ్ళికి ముందు నా ప్రొఫెషన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది నా భార్య. కానీ పెళ్ళి తర్వాత అంతా మారిపోయింది. ఆ ఎమర్జెన్సీ అని ఈ ఎమర్జెన్సీ అని నా జీవితం అంతా హాస్పిటల్లోనే గడపడం వల్ల మాటలు కాస్త గొడవలు కాస్త అప్పుడు ఆ మధ్య విడాకుల దాకా వెళ్ళిపోయింది. అయ్యో. ఆఖరికి తన కోర్టులో పిటిషన్ కూడా పెట్టింది. ఏమని? మాకు పెళ్ళై 4 ఏళ్ళైనా తన ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణం నేనేనని కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది. మరి మీకు బాధే లేదా? బాధ అనేది చాలా చిన్న విషయం. ఆ విషయం జరిగిన నుండి మెంటల్గా నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ విషయం నుంచి కోలుకున్నానంటే కారణం మా అమ్మాయి, అదే నీ భార్య. తను లేకుంటే మీ కళ్ళ ముందు నేను ఇలా ఉండేవాడిని కాదేమో. నేను మీకు చెప్పేది ఒకటే అల్లుడు, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీ ఇద్దరి మధ్యన అనుమానాలు లేకుండా ఉంటే మీ జీవితం మీకు నచ్చినట్టుగా సంతోషంగా ఉంటుంది. ఏమల్లుడు గారు ఏదో ఆలోచిస్తున్నారు? అంటే అది కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, తర్వాత కలుస్తా. సరే అల్లుడు గారు. రే పదరా, మళ్ళీ కలుస్తా అండి. అల్లుడు, ఈ టైంలో అమ్మాయికి నీ కేర్ అండ్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. మాకు పెళ్ళై 4 ఏళ్ళైనా తన ప్రెగ్నెన్సీ కాకపోవడానికి కారణం నేనేనని, ఆ విషయం నుంచి కోలుకున్నానంటే కారణం మా అమ్మాయి, అదే నీ భార్య. ఈ టైంలో అమ్మాయికి నీ కేర్ అండ్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. నువ్వు కూర్చోమ్మా, నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను కదా. ఏంటి అమ్మా టెన్షన్ పడుతున్నావు? అతనికి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆన్సర్ చేయట్లేదు మావయ్య. నాకెందుకో భయంగా ఉంది, మీరు ఒకసారి కాల్ చేయండి. అసలు ఈ అడ్డగాడి ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏంటి? నేను ఫోన్ చేస్తాను. ఫోన్ రింగ్ అవుతుంది, తీయట్లేదమ్మా. నాకెందుకో భయంగా ఉంది మావయ్య. భయపడకమ్మా, బహుశా వాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటాడు, వాడు ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం.
చెప్పు బాబాయ్. రే ఇద్దరు ఎక్కడ తగలడ్డారా? ఒక్కనే ఉన్నాను బాబాయ్. ఒక్కడివే ఉన్నావా? నీతో మాటగాడిది లేడా? లేడు. నీ దగ్గర లేకపోతే వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో నీకేమన్నా తెలుసా? తెలీదు బాబాయ్. తెలీదా? సరే మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను, పెట్టేసి. ఏమైంది బాబాయ్? ఏమైంది మావయ్య గారు? వీడి ఫ్రెండ్ ఇంటి దగ్గర కూడా లేడటమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బహుశా ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. నేను వెళ్ళి ఆఫీసులో వెతికి పట్టుకొస్తా. వర్షం పడేటట్టుంది మావయ్య గారు, నాకు ఎందుకో భయంగా ఉంది. భయపడకమ్మా, వీడి ఫ్రెండ్ దగ్గర లేడంటే ఆఫీస్కే వెళ్ళి ఉంటాడు. అక్కడికి వెళ్ళి నేను చూసి వస్తాను కదా. ఏవండి మీరు ఇక్కడున్నారా? ఇంతవరకు నేను మావయ్య ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా మీకోసం? అసలు ఎక్కడికి వెళ్ళారు ఇంతవరకు? ఏమైందండి? ఏం లేదు. సరే కిందకి రండి, వర్షం పడేలా ఉంది. సరే నువ్వు వెళ్ళిన తర్వాత వస్తాను. నిన్న ఒక విషయం అడగాలి. ఏ విషయం అండి? నేను డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తా. నువ్వు మొహమాట పడకుండా నిజం చెప్పు, నేనేం అనుకోను. సరే. అంటే పెళ్ళికి ముందు నీకేమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా? ఏమైందండి మీకు ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేదు, క్యాజువల్గా అడిగా. నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేదంటే లేదు, వదిలే. అలా ఏం లేదండి. ఇంట్లో నాన్న, బాబాయ్, తాతయ్య, తమ్ముడు వీళ్ళందరితో లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల రిలేషన్లోకి వెళ్ళలేదండి. సరే 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 అడుగుదామా వద్దా? అమ్మ అడగకపోతే మనసులో ఉంచుకోవాల్సి వస్తుంది. అడిగేద్దాం. లవ్ లేదంటున్నావు మరి కడుపెలా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? నిజమే కదా, లవ్ లేదంటున్నావు. పెళ్ళైన తర్వాత మనం ఎప్పుడు కలవలేదు కూడా, మరి కడుపు ఎలాగొచ్చిందే? ఏమైంది? సారీ సారీ, నేనేదో ఉత్తిగా అడిగాలే, ఏం లేదు. ప్లీజ్ అండి అలా మాట్లాడొద్దు. నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు తప్ప ఎవరూ నా మీద చేయలేదండి. ఆ రోజు మీరే సాయి రాజేష్ అన్న, ఏం తీసినావే మూవీ. బేబీ సినిమా సేమ్ టు సేమ్. నా లవర్ నన్ను ఎట్లా మోసం చేసిందో అలాగే చూపించినావన్నా. అది నన్ను లవ్ చేస్తూ నా ఫ్రెండ్తో పడుకుంది. అయినా నాలంటోడు మందు తాగుతూ దాన్ని తిట్టడానికి మంచి సినిమా తీసినావన్నా. ఐ లవ్ యూ రాజేష్ అన్న, ఐ లవ్ యూ. ఆడనేమో ఆడికి తెలియకుండా లవర్ మోసం చేసింది. నాకు తెలిసి నా పిల్లని మోసం చేస్తున్నా. ఏం వింతరా ఇది? ప్రేమిస్తున్నా అమ్మ, సొంత భార్య పక్కన పడుకుని బతుకు ఏం బతుకురా మావా?
కానీ ఇన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నన్ను అడగలేదురా. అయినా అడగాలి కదరా అదైనా సరే. అడగలే. బంగారం నీ చెల్లి బంగారం హే. కానీ అయినా జీవితాంతం కలిసి ఉండాలంటే ఇది కంపల్సరీ చెయ్యాలరా. ఏం ప్రేమతో బ్రతకలేమా? బ్రతకగలం, మారుస్తా, తిరగా రాస్తారా. చరిత్ర మాదిగానే దా ఇంటికాడ చెల్లి ఒకరితో ఉంది, వెళ్దాం. నేను తిరగ రాస్తా బావా. పద దా వెళ్దాం. తిరగ రాస్తా అంతే. ఆ రోజు మీరు డ్రింక్ చేసి రావడం, ఆ మత్తులో మనం ఇంటిమేట్ అవ్వడం అలా జరిగిందండి. నిజం చెప్తున్నానండి, దీనికి కారణం మీరే. సారీరా, అనవసరంగా అనుమానించా. పర్లేదు, బాధపడద్దు. నిజం చెప్పాలంటే నాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం వల్లే నిన్ను అనుమానించా, నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది. నాకు తెలుసండి. నా ప్రాబ్లం కోసం నీకు తెలుసా? ఎలా? ఆ రోజు మీరు మీ ఫ్రెండ్ బయట మాట్లాడుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పిలవమని నన్ను పంపించారు. అదే టైంలో మీరు మీ ప్రాబ్లం కోసం మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మొత్తం నేను విన్నాను. అప్పుడే అర్థమైంది నేనంటే మీకు ఇష్టమని, ఆ ప్రాబ్లం వల్లే మీరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారని కూడా అర్థమైంది. అంటే తెలిసే పెళ్లి చేసుకున్నావా? ఊరిని అమ్మ. నిజం చెప్పాలంటే మీకున్నది అసలు ప్రాబ్లమే కాదు. ఏంటే ఏమంటున్నావే? అవునండి, మీకున్నది అసలు ప్రాబ్లమే కాదు. ఇది 100లో 60% మగవాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం అండి. దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. అదేంటంటే తన లైఫ్లో అంతవరకు సింగిల్గా ఉండి సడన్గా మ్యారేజ్ అయ్యి ఎవరో తెలియని పర్సన్తో ఇంటిమేట్ అవ్వాలి అనేసరికి ఆ పర్సన్లో ఏదో తెలియని భయం, యాంగ్జైటీ, వరీనెస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది కంట్రోల్ అవ్వాలంటే తన పార్ట్నర్ సపోర్ట్ అయినా ఉండాలి, లేదా ఆల్కహాల్ అయినా తీసుకోవాలి. అసలు ఫస్ట్ నైట్ రోజు మీరు నాతో మాటలు కూడా ఆడలేదు, కానీ ఒకరోజు మీరు సడన్గా ఆల్కహాల్ తీసుకొని రావడం, మనం కలవడం, ఈరోజు ఇలా. అంటే ఇన్ని రోజులు నాకేదో జబ్బు ఉందనుకుని తెగ ఫీల్ అయిపోయినే. ఇదేం మాయిరా, ఇన్ని రోజులు అనవసరం టెన్షన్ పడ్డా. ఛీ నీ అమ్మ. అవును, నువ్వు వింటర్ ఫెయిల్ అన్నారే కదే మీ ఇంట్లో, ఇవన్నీ నీకెలా తెలుసే? అమ్మని అమ్మ మాయా, మీ అయ్యి సరేనోడే. ఇంకా నీతో మిస్ అయినవన్నీ స్టార్ట్ చేయాల్సిందే. ఏవండి, ఒకసారి మావయ్య గారు కాల్ చేయండి. మీరు ఎక్కడున్నారో వెతకడానికి బయటకు వెళ్ళారు. సరే సరే. నానా ఎక్కడ చచ్చావురా? ఇంటి దగ్గరే ఉన్నా నానా. సర్లే తిట్టించాలే, ఎప్పుడు ఉన్నది తొందరరా. నీకోసం అమ్మాయి టెన్షన్ పడుతుందిరా. చెప్పేసా వచ్చేస్తున్నాడంట. అదండి మ్యాటర్. ఇంతవరకు మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నా. స్టార్టింగ్లో నా కథ ఒకటి చెప్పడం స్టార్ట్ చేశాను చూసారు, అదే మీరు చూసింది. సో ఈ కథతో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకున్న ప్రాబ్లమే చాలా మందికి కామన్గా ఉంటుంది. అసలు నిజానికి ఇది ప్రాబ్లమే కాదండి, ఇది జస్ట్ మీకున్న హెజిటేషన్ అండ్ ఫోబియా. అసలు ప్రాబ్లం అంతా మీ మైండ్లో ఉంది. దానిని సెట్ చేసుకుంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టే. సో అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లు మీ రోషన్ అండ్ టీమ్.